అన్న యాత్ర టు సినిమా అన్న మీ అందరు చెప్తున్నా కదా ఈ సినిమాని సినిమాలా చూడండి, అంతేగాని ఈ పాలిటిక్స్ ఆ పాలిటిక్స్ అని పాలిటిక్స్తో సంబంధమే లేదు. సినిమాని సినిమాలా చూడండి, ఇందులో మంచి కంటెంట్ ఉందన్న, మంచి స్టోరీ. అంటే ఇప్పుడున్న యూత్కి కానీ వాళ్ళందరికీ చెప్తున్నా కదా, అంటే ఎవరో వినుంటారు, అరే ఇలా జరిగింది అలా జరిగింది, అలా అరెస్ట్ అయ్యాడు ఇలా అరెస్ట్ అయ్యాడు అంతా విన్నారు, అంతేగాని సినిమాలో మాత్రం నిజాన్ని నిజంలా చూపించింది అన్న. నాకు అది ఒకటి బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాని ఎందుకు చూడాలంటే 2 రీజన్స్ అన్న. ఒకటి, కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పేరు ఎలా మారింది, ఎందుకు మారింది, ఎవరు మార్చారు, ఇదొకటి. ఇంకోటి, జగన్ అన్న సీఎం ఎలా అయ్యాడు, ఎందుకు అయ్యాడు, ఎవరి వల్ల అయ్యాడు, ఇదన్న. నాకు ఈ మెయిన్ 2 రీజన్స్ వల్లనే సినిమా చూడండి. బీజిఎమ్స్ కానీ ఎమోషన్స్ కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు అన్న. అంటే నాకు స్టార్టింగ్లో వైఎస్ఆర్ చనిపోయినప్పుడు నా కళ్ళ నుంచి ఏడుపు వచ్చిందన్న, అంత బాగా ఎమోషన్ అంత బాగా వర్కౌట్ అయ్యింది. ఇంకోటి, సెకండ్ హాఫ్లో అసలు జగన్ గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా అరే ఎందుకు అరెస్ట్ చేసిండు, అసలు ఇలాంటి ఎందుకు పెట్టిండు అలా పెట్టిండు, అవంతా నాకు అలానే అనిపించింది అన్న. లాస్ట్ ఫైనల్గా సీఎం అయినప్పుడు నాకు హ్యాపీ అనిపించింది అన్న. మొత్తం చెప్తున్నా కదా, ఈ పార్టీ ఆ పార్టీ అని పార్టీలతో మాత్రం చూడకండి, సినిమాని సినిమాలా చూడండి, వచ్చి థియేటర్లో చూడండి. మీ అందరికీ యాత్ర పక్క అందరికీ నచ్చుతుంది అన్న. ఒక పులివెందులలో ఒక ఎమ్మెల్యేగా స్టార్ట్ అయ్యి మొత్తం పిఎంకే భయపెట్టించేలాగా అయ్యిందంటే మామూలుగా కాదన్న. చెప్తున్నా కదా, వేరే లెవెల్ అన్న. జగన్ అన్న నిజంగా జగన్ అన్న గ్రేట్ అని అనాలనిపిస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత. సో మీరందరూ కూడా ఫస్ట్ వెళ్ళి యాత్ర టు సినిమా చూడండి. ఇంకోటి, ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, పక్క ఈ సినిమా తర్వాత ఇంపాక్ట్ ఉంటుంది అన్న, ఆ పార్టీకి పక్క ఇంపాక్ట్.